Namaste, welcome to Laharis classes. Welcome back to RRB NTPC Undergraduate Exam 2026 Preparation Series. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనము మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాప్ 150 కరెంట్ అఫైర్స్ MCQస్ని చూద్దాము. సో మీకు రాబోయే ఎగ్జామ్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. సో లెట్స్ బిగిన్. ఓకే, బిఫోర్ ఐ బిగిన్ దిస్ లెక్చర్ నేను ఆల్రెడీ జనరల్ అవేర్నెస్ పైన, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ పైన మోడల్ పేపర్స్ చేసున్నాను. ఆ వీడియోస్ని కమెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్గా పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ ఆ ప్లేలిస్ట్లో చూడొచ్చు ఒకవేళ చూడకుండా ఉంటే. అండ్ ఆల్సో నేను జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ స్టేట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ని కూడా వీడియోస్ చేసున్నాను. ఆ ప్లేలిస్ట్ని కూడా కమెంట్ సెక్షన్లోనే ఇస్తాను. అది కూడా చూస్తే మీకు యూజ్ అవుతుంది. ఎగ్జామ్ దగ్గరలో ఉంది కదా, సో ఈ మంత్స్ది చాలా క్రూషియల్ అవుతుంది. సో ఇంకా బిగిన్ చేద్దాం మన లెక్చర్ని. ఎవ్రీ MCQ is important here, so please follow throughout the lecture. First question, which of the following is the name of the powerful non-nuclear bomb unveiled by Turkey at the International Defense Industry Fair? సో ఈ ఫేర్లో టర్కీ నాన్ న్యూక్లియర్ బాంబ్ని అన్వీల్ చేసిందంటే దాని పేరేంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ సి గజాబ్. ICC ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్లో నిర్వహించారు కదా, అప్పుడు ఇండియా ఆ ట్రోఫీని గెలుచుకునింది. సో ఇది వచ్చి 7th ICC టైటిల్ అనమాట ఇండియాకి. సో ఏ కంట్రీని డిఫీట్ చేసి ఇండియా ట్రోఫీ గెలుచుకునింది అంటే న్యూజిలాండ్ని. సో న్యూజిలాండ్ వాజ్ ద రన్నర్ అప్. తర్వాత ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అన్ని రాష్ట్రాలకి అడ్వైజ్ చేశారు ఏంటి అంటే వాళ్ళ డెట్ని, అప్పుల్ని వితిన్ లిమిట్స్లో మేనేజ్ చేసుకోండి అని. సో ఆ లిమిట్స్ ఏ యాక్ట్లో, ఏ ఫిజికల్ ఫ్రేమ్వర్క్లో మెన్షన్ చేసి ఉంటారు అనేది క్వశ్చన్. సో అది మెన్షన్ చేసి ఉండేది FRBM Act 2005, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో ఈ డెట్ లిమిట్స్లో ఉండాలి అనే విషయాన్ని మెన్షన్ చేసి ఉంటారనమాట. సో దానికి తగినట్లే రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ అప్పులని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇండియా మెర్కోజర్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి డిస్కషన్స్ జరిగింది కదా న్యూఢిల్లీలో. దాని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అన్నారు. ఈ మెర్క్యూజర్ అంటే ఏం లేదు, సౌత్ అమెరికాలో ఒక ట్రేడ్ బ్లాక్ అనమాట. సో వాళ్ళతో మనం ట్రేడ్ చేయడానికి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ డిస్కషన్స్ జరిగాయి. సో ఆప్షన్ డి, టు ప్రమోట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్. యూనియన్ బడ్జెట్ ఉంది కదా, ఆ బడ్జెట్లో FDI లిమిట్ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఎంతకి ఇంక్రీజ్ చేశారు అని అడుగుతున్నారు. ముందేమో 74% వరకు ఉండేది, ఇప్పుడు దాన్ని 100% చేశారు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఏంటి, ఇన్సూరెన్స్ సెక్టర్లో 100% FDI వరకు ఫారిన్ ప్లేయర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అది దాని మీనింగ్. నెక్స్ట్, ఏ ఇన్స్టిట్యూషన్ ఈ రిపోర్ట్, దాని యొక్క టైటిల్ ఇది, ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ప్రాస్పెక్ట్స్, పొటెన్షియల్ అండ్ పాలసీ రికమెండేషన్స్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేసింది అంటే ఆప్షన్ డి, నీతి ఆయోగ్. థవర్ చంద్ గెహ్లోట్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా వర్క్ చేస్తున్నారు అంటే కర్ణాటక. ఆప్షన్ ఏ, 2021 నుంచి కర్ణాటక రాష్ట్రానికి గవర్నర్గా వర్క్ చేస్తున్నారు. బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ యొక్క థ్రెషోల్డ్ లిమిట్ని 5 lakh నుంచి ఎంత అమౌంట్కి ఇంక్రీజ్ చేశారు అనేది క్వశ్చన్. సో ఎంతకి ఇంక్రీజ్ చేశారు అంటే 2 crore రూపీస్కి. నెక్స్ట్, ఎప్పుడు మన ఇండియా అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTA ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ TEPA సైన్ చేసుకున్నారు అంటే March 10th, 2024. ఏ కల్చరల్ అండ్ మ్యూజికల్ గ్రూప్కి 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ నుండి అంటే ఆప్షన్ డి, రాబర్ కిరణ్ అనే మ్యూజికల్ గ్రూప్ అన్నమాట. నెక్స్ట్, సమ్మర్ సొలిస్టిస్ ఎప్పుడు జరుగుతుంది? సన్ డైరెక్ట్గా ఏ యొక్క ఆల్టిట్యూడ్కి డైరెక్ట్గా ఉంటే సమ్మర్ సొలిస్టిస్ మనం చూడగలుగుతాము అంటే ఈక్వేటరా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సరా, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికానా అంటే ఆప్షన్ డి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. అదే వింటర్ సొలిస్టిస్ అయితే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈక్వేటర్ దగ్గర ఉంటే రైట్ అబౌవ్ యువర్ హెడ్ దెన్ ఈక్వినాక్సిస్ ఫామ్ అవుతుంది. దీనికి సంబంధించిన డేట్స్ ఉంటాయి కదా, అవి మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా ఏ ఇండియన్ హైకోర్టు ఇష్యూ చేసింది పాలసీ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ AI టూల్స్ ఇన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ? దీనికి సంబంధించిన ఏ గైడ్లైన్స్ని ఏ హైకోర్టు రిలీజ్ చేసింది అంటే ఫస్ట్ ఇన్ ద కంట్రీ ఏది అంటే కేరళ హైకోర్టు.
నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్స్, ఈ వాటిల్లో ఈ 4 ఆప్షన్స్లో ఉన్న సెక్టర్స్లో ఏ సెక్టర్ నెగిటివ్ గ్రోత్ని చూసింది యాజ్ పర్ ఎన్ఎస్ఓ అండ్ మాస్పీ అంటే మైనింగ్ అండ్ క్వారీయింగ్ సెక్టర్. నెక్స్ట్, ఢిల్లీ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ విమెన్ సేఫ్టీ పాలసీ అండర్ దిస్ ఏది మ్యాండటరీ అరేంజ్మెంట్ చెయ్యాలి అని ఢిల్లీ గవర్నమెంట్ సూచనలు ఇచ్చింది ఫర్ విమెన్ వర్కింగ్ లేట్ అవర్స్. ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ చేసే విమెన్ ఉంటారు, అలాంటి విమెన్ కోసము ఎటువంటి కంపల్సరీ అరేంజ్మెంట్ ఆ కంపెనీస్లో ఆ ఫ్యాక్టరీస్లో చేయాలి అని చెప్పింది అంటే ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్. సో ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేయాలన్నమాట విమెన్ ఎవరైతే లేట్ టైం వరకు వర్క్ చేస్తారో వాళ్ళకి. రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ భూటాన్ విజిట్ జరిగినప్పుడు ఏ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని జాయింట్గా ఇద్దరు కలిసి ఇనాగరేట్ చేశారు అంటే 1020 మెగావాట్ పునాన్ సాక్చూ 2 హెచ్ఈపీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని. On which river in India is the National Waterway 57 developed? National Waterway 57 కొప్పిలి రివర్ అస్సాంలో డెవలప్ చేస్తున్నారు. నేషనల్ వాటర్వే 57. మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేషనల్ వాటర్వే 1 ఏ రివర్ పైన ఉంది, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేషనల్ వాటర్వే 1, 2, 3, 4, 5 ఈ 5 చాలా ఇంపార్టెంట్. ఈ 57 ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, ఇవి కరెంట్ అఫైర్స్లో కనిపించినప్పుడు ఇలా క్వశ్చన్స్ అడుగుతారనమాట. కానీ ఎప్పటికీ 1 to 5 నేషనల్ వాటర్వేస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఇన్లాండ్ వాటర్వేస్ అని చెప్పచ్చు. ఏ సిస్టమ్ కార్నర్ స్టోన్గా గవర్నమెంట్కి అయ్యింది ఫార్ మోస్ట్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఎంజీ నరేగా యాక్ట్. ఎందుకంటే రీసెంట్గా ఎంజీ నరేగాని రిప్లేస్ చేస్తూ వీబీజీ రామ్జీ వచ్చింది కదా. ఎంజీ నరేగాలో ముందు 100 days ఆఫ్ గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ ఉండేది. ఇప్పుడు వీబీజీ రామ్జీ ప్రకారం 125 days ఆఫ్ గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. నెక్స్ట్, స్పెషల్ అడ్రస్ చేస్తారు కదా ప్రెసిడెంట్ ప్రతి ఒక్క పార్లమెంటరీ సెషన్, ఫస్ట్ సెషన్ ఉంటుంది కదా పార్లమెంట్లో జరిగే సభలు, ఆ ఫస్ట్ సెషన్లో ఏ ఆర్టికల్ ప్రకారము ప్రెసిడెంట్ స్పెషల్ అడ్రస్ డెలివర్ చేస్తారు అంటే ఆర్టికల్ 87 చాలా ఇంపార్టెంట్. అండర్ ది ఈఎల్ఐ స్కీమ్ ఫస్ట్ టైం ఎంప్లాయీస్ రిసీవ్ 1 month's wage up to 15,000 rupees మ్యాక్సిమం అమౌంట్. తమిళ్ లిటరరీ వర్క్ ఉంది కదా ఇరైనార్ అహప్పూరల్ ఏ సెంచరీకి సంబంధించింది అంటే 8th century. మిజోరాంలోని ఏ డిస్ట్రిక్ట్కి బెస్ట్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ వచ్చింది నీతి ఆయోగ్స్ ఎస్డిజి ఇండెక్స్లో నార్త్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ ర్యాంకింగ్లో అంటే హ్యాంతియాల్ అనే డిస్ట్రిక్ట్కి మిజోరాంలో ఉంటుంది ఈ డిస్ట్రిక్ట్. సో ఇది బెస్ట్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్గా వచ్చింది. నెక్స్ట్, ఏ యునైటెడ్ నేషన్స్ బాడీ వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది డిగ్రీ ఆఫ్ అర్బనైజేషన్ మెథడాలజీని యూజ్ చేసుకొని అంటే యుఎన్ దేశా, దట్ ఈస్ యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్. నెక్స్ట్, ఇండియా లైబీరియా ఎంఓయూ చేసుకునింది రీసెంట్గా. దాని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రైమరీ ఆబ్జెక్టివ్ వచ్చి ఫార్మకోపియా అంటే ఎన్హాన్సింగ్ కోఆపరేషన్ ఆన్ మెడిసిన్ క్వాలిటీ స్టాండర్డ్స్. ఏ సిటీ టాప్ చేసింది నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో అంటే షిలాంగ్ మేఘాలయలో. చాలా కంటిన్యూస్గా ఈ సిటీనే టాప్గా వస్తుంది. అండ్ రీసెంట్గా 90th స్టేట్ మెంబర్గా ఐయుసిఎన్కి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో మెంబర్గా 90th స్టేట్ మెంబర్గా జాయిన్ అయింది తువాలు ఐలాండ్ కంట్రీ కదా, సో తువాలు. ఆర్మేనియా కూడా ఆల్మోస్ట్ ఆ టైంలోనే జాయిన్ అయింది. ఆర్మేనియా ఆప్షన్లో ఉన్న అది కూడా మీరు కరెక్ట్గా పెట్టచ్చు తువాలు లేకపోతే. నెక్స్ట్, మన ఇండియా బయానియల్ అప్డేట్ రిపోర్ట్స్ని UNFCCCకి ఎన్ని ఇయర్స్ వన్స్ సబ్మిట్ చేయాలి అంటే ఎవ్రీ 2 years వన్స్. ఏ స్టేట్ బైసాగు ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తుంది? ఆ స్టేట్లోని బోరో కచారీ అనే ట్రైబ్స్ అంటే అస్సాం. ఎప్పుడు కానీ చూడండి బోరో ఆర్ బోడో ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు అస్సాం అనమాట. ఈ బోడో ట్రైబల్ గ్రూప్ ఉన్నారు, వాళ్ళే బోడో ల్యాండ్ కావాలి అని ప్రొటెస్ట్ కూడా చేసేదన్నమాట. సో సంథింగ్ రిలేటెడ్ టు బోడో ఈజ్ ఫ్రమ్ అస్సాం, అలా గుర్తుపెట్టుకోండి. ఇండియా అండ్ రష్యా సైన్డ్ రేలోస్ అగ్రిమెంట్. వాట్ ఈస్ ఇట్స్ ప్రైమరీ పర్పస్? రేలోస్ అగ్రిమెంట్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏం లేదు, రెసిప్రోకల్ మిలిటరీ లాజిస్టిక్ సపోర్ట్ ఫెసిలిటేట్ చేయడానికి ఈ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. ఫినాన్షియల్ ట్రాకింగ్ సర్వీస్ రిపోర్ట్ ప్రకారం ఎవరు రిలీజ్ చేస్తారు? యుఎన్ ఆఫీస్ ఫర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ ర్యాంక్ చేసింది. విచ్ కాంట్రిబ్యూటర్స్ ర్యాంక్డ్ హయ్యర్ దాన్ యుఏఈ ఇన్ గ్లోబల్ హ్యుమానిటేరియన్ ఎయిడ్. యుఏఈ కంటే కూడా గ్లోబల్ హ్యుమానిటేరియన్ ఎయిడ్లో టాప్లో ఉన్న దేశాలు ఏంటి అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ అంటే యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోపియన్ యూనియన్.
ఏ ఇస్రో సెంటర్ థర్డ్ లాంచ్ ప్యాడ్ని హోస్ట్ చేయబోతోంది అంటే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. ఏ స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో ఉంటుంది న్యాచురల్ రబ్బర్ యొక్క ప్రొడక్షన్లో అంటే కేరళ. సెకండ్ WHO గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్కడ ఏ సిటీలో హెల్డ్ చేశారు, నిర్వహించారు అంటే న్యూఢిల్లీలో. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ బ్లూ స్కైస్ 2025 క్యాంపెయిన్ దేనికి సంబంధించింది అంటే అర్బన్ ఎయిర్ పొల్యూషన్ని 35% నుంచి ఇంకా డిక్రీజ్ చేయాలి, రెడ్యూస్ చేయాలి. టు రెడ్యూస్ అర్బన్ ఎయిర్ పొల్యూషన్ వాజ్ ద ఆబ్జెక్టివ్. స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. అది ఏంటి అంటే గవర్నర్ ఆఫ్ ఎనీ స్టేట్ కెన్ నాట్ ఎక్సర్సైజ్ పాకెట్ వీటో. పాకెట్ వీటో ఏంటి, ఆ బిల్ పైన ఇప్పుడు ఒక బిల్ పాస్ చేస్తుంది స్టేట్ లెజిస్లేచర్, పాస్ చేశాక గవర్నర్ అసెంట్ ఇస్తేనే అది యాక్ట్ అవుతుంది కదా. అలా గవర్నర్ అసెంట్ ఇవ్వకుండా లేకపోతే దాన్ని డిక్లైన్ చేయకుండా అలానే అవి ఆయన యొక్క డెసిషన్ ఇవ్వకుండా అలానే వదిలేస్తారనమాట. ఏం డెసిషన్ ఇవ్వకుండా నెలల తరబడి ఆర్ సంవత్సరాల తరబడి అలా వదిలేస్తారు. సో ఇలాగ ఎక్సర్సైజ్ చేసే పవర్ గవర్నర్కి లేదు, ఆయన ఏదో ఒక డెసిషన్ చెప్పాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పింది. సో దాట్ మీన్స్ హీ కెన్ నాట్ ఎక్సర్సైజ్ పాకెట్ వీటో. నెక్స్ట్, పంజాబ్ గవర్నమెంట్ డైరెక్టెడ్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ విచ్ పాలసీ. ఏ పాలసీ యొక్క స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ని డైరెక్ట్ చేసింది టు సేఫ్ గార్డ్ స్కూల్ చిల్డ్రన్ డ్యూరింగ్ డెన్స్ వింటర్ ఫాగ్ అంటే స్టేట్స్ స్కూల్ వెహికల్ పాలసీ. ఏ మినిస్ట్రీ రెస్పాన్సిబుల్ ఆన్లైన్ చైల్డ్ సేఫ్టీ ఇనిషియేటివ్ని ఇంప్లిమెంట్ చేయడంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సంథింగ్ రిలేటెడ్ టు సైబర్, సంథింగ్ రిలేటెడ్ టు ఆన్లైన్, ఎనీథింగ్ ఇవంతా కూడా చూసుకునేది ఈ మినిస్ట్రీని అనమాట, మీటీ. రివైజ్డ్ మెథడాలజీ ఒకటి చేశారు గ్రీన్ క్రెడిట్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి అనమాట. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఆ రివైజ్డ్ మెథడాలజీలో అంటే 5 years రెస్టోరేషన్ ఉండాలి. ఏదైతే డిగ్రేడ్ అయిపోయిన ల్యాండ్ ఉంటుందో, అక్కడ ట్రీస్ అన్ని కొట్టివేసి ఉంటారో దాన్ని రెస్టోర్ చేయడానికి మినిమం 5 years అన్న వాళ్ళు రెస్టోరేషన్ తీసుకొని ఉండాలి. ప్లస్ 40% క్యానపీ డెన్సిటీని అచీవ్ చేసుకొని ఉండాలన్నమాట. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ప్రకారము ఇప్పుడు ఎలిజిబుల్ అకౌంట్ హోల్డర్స్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని అమౌంట్ ఎంతవరకు ఇప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ముందు 5,000 ఉండేది, ఇప్పుడు అది 10,000కి చేశారు. 10,000 ఇస్ ద రైట్ ఆన్సర్. నాన్ ఫాసిల్ ఫ్యూయల్ నుంచి వచ్చే పవర్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ మన ఇండియాలో ఉంది కదా, దాంట్లో ఎంత పర్సంటేజ్ ఉంది అంటే చాలా మంచి విషయం ఏంటి అంటే 52.3% అరౌండ్ రీచ్ అయిపోయాం మనం నాన్ ఫాసిల్స్ నుంచి జనరేట్ చేసిన పవర్ అనమాట. ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి, కోల్ అది కదా, అంటే పొల్యూషన్ ఎక్కువ జనరేట్ అవుతుంది. అదే నాన్ ఫాసిల్ ఫ్యూయల్ నుంచి వచ్చే పవర్ అంటే సోలార్, విండ్, మినీ హైడ్రో పవర్, ఇవంతా కూడా నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చే పవర్ జనరేట్ చేసుకునే సాధనాలు అనమాట. సో ఈ నాన్ ఫాసిల్ పవర్ అనేది ఇప్పుడు మన కంట్రీలో 52.3%కి అయితే చేరింది. ఏ విమెన్ అథ్లెట్ 100 meter హర్డల్స్ గోల్డ్ విన్ అయ్యారు ఇన్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టోక్యో 2025 అంటే దితాజీ కాంబుంజీ. ఏ యునైటెడ్ నేషన్స్ ఈవెంట్ హైలైట్ చేస్తుంది దట్ మెంబర్ స్టేట్స్ కంటిన్యూ టు రాటిఫై వేరియస్ మల్టీలేటరల్ ట్రీటీస్ అక్రాస్ హ్యూమన్ రైట్స్ సంబంధించి ఎన్వైరన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ లా అంటే UN ట్రీటీ ఈవెంట్. ఏ మిషన్ మన ఇండియాలో ప్రొవైడ్ చేస్తుంది దట్ మల్టీలేయర్డ్ ఇండిజినస్ ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని అంటే మిషన్ సుదర్శన చక్ర. ఏ 3 countries ACITI పార్ట్నర్షిప్ ఫామ్ చేశాయి అంటే ఇండియా, ఆస్ట్రేలియా అండ్ కెనడా. 93rd యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని ఎక్కడ నిర్వహించారు అంటే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హిందాన్, గాజియాబాద్, ఉత్తరప్రదేశ్. బ్యారన్ ఐలాండ్ ఉంటుంది కదా, అది ఏ ఐలాండ్స్లో భాగం అంటే ఏ యూనియన్ టెరిటరీలో భాగం మన ఇండియన్ యొక్క యూనియన్ టెరిటరీ అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఎంత పర్సంటేజ్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్కి ట్యాప్ వాటర్ కనెక్షన్స్ వచ్చాయి యాజ్ ఆఫ్ ఎర్లీ 2026 అండర్ ద జల్ జీవన్ మిషన్ అంటే ఆల్మోస్ట్ మనం 81% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్కి రీచ్ అయిపోయింది ట్యాప్ వాటర్. నెక్స్ట్, ఏ ఇండెక్స్ ప్రకారము గ్లోబల్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ రిమైన్ అన్చేంజ్డ్ 2 consecutive months అన్చేంజ్డ్గా ఉండిపోయింది అంటే ఏ ఇండెక్స్ ఆ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది అంటే ఇప్సోస్ గ్లోబల్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్. లార్జెస్ట్ సోలార్ పార్క్ ఇన్ ఇండియా ఏది అంటే బద్లా సోలార్ పార్క్, రాజస్థాన్. విచ్ AI powered tool was launched to automatically generate structured minutes of meetings from పంచాయత్ మీటింగ్ రికార్డింగ్స్ అంటే
సభాసార్. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఈ టూల్ని రిలీజ్ చేసింది, సభాసార్ అనేది. ఏ ప్లేయర్కి ఐసీసీ విమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఇచ్చారు అంటే షెఫాలి వర్మ. ఏ కంట్రీ లీడ్ చేసింది తాలిస్మాన్ సబ్రే మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఆస్ట్రేలియా. దీంట్లో ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏ ఇయర్లో లాంచ్ చేశారు అంటే 2020లో ఛత్తీస్గఢ్లో లాంచ్ చేశారు. ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ కాదు, కానీ లాంచ్ చేసిన ఇయర్ డ్యూరింగ్ కోవిడ్ అనమాట, 2020 ఆ టైంలో. పిఎన్జిఆర్బి ఉంది కదా, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్, దీని యొక్క టారిఫ్ని రీవ్యాంప్ చేసింది. దీని రీవ్యాంప్ చేసిన టారిఫ్ ప్రకారం 1000 కోట్ల వరకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గిపోతుందన్నమాట గవర్నమెంట్కి. నెక్స్ట్, ఏ సిటీ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ కల్చరల్ పాలసీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మాండియా కల్ట్ హెల్డ్ చేసింది అంటే బార్సిలోనా, స్పెయిన్. ఫీఫా మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అట్ ఫీఫా బెస్ట్ ఫుట్బాల్ అవార్డ్స్ దోహా, ఖతార్లో నిర్వహించారు కదా. ఈ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా వచ్చింది ఎవరికి అంటే ఒస్మాన్ దెంబేలే. ప్రొనౌన్సియేషన్ మనకి రాదు, మీరు అలా గుర్తుపెట్టుకోండి అంతే. విచ్ ఇయర్ వాజ్ పడే భారత్ బడే భారత్? ఇండియా చదువుకుంటుంది, ఇండియా ముందుకెళ్తుంది దీని మీనింగ్. ఈ స్కీమ్ లాంచ్ చేశారు అంటే వే బ్యాక్ ఇన్ 2014. ఏ కంపెనీ డెలివర్ చేసింది హ్యూమన్ రేటెడ్ వికాస్ ఇంజన్ని ఇస్రోకి ఫర్ గగన్యాన్ మిషన్ అంటే గోద్రేజ్ ఏరోస్పేస్. ఏ ఇంటర్నేషనల్ బాడీ ట్రీటీ ఆన్ సైబర్ సెక్యూరిటీని ఓవర్సీ చేస్తుంది అంటే యునైటెడ్ నేషన్స్. విమెన్ ఏ ఎస్టాబ్లిష్మెంట్లో అయినా కూడా నైట్ షిఫ్ట్స్ చేయొచ్చు అనే యొక్క ఈ ప్రొవిజన్ని పర్మిట్ చేసేది ఏ కోడ్ అంటే ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. నేషనల్ ఓటర్స్ డే 2026 యొక్క అఫీషియల్ థీమ్ ఏంటి అంటే మై ఇండియా మై ఓట్. మీరు నాకు చెప్పండి, ప్రతి సంవత్సరం నేషనల్ ఓటర్స్ డే జనవరిలో జరుపుకుంటాం కదా, ఏ డేట్న జరుపుకుంటాం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. ఏ యూనివర్సిటీ సైన్ చేసింది ఎంఓయూని డిఆర్డిఓతో టు స్ట్రెంథెన్ కొలాబరేషన్ ఇన్ డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ రీసెర్చ్ అంటే రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ. వరల్డ్ మెంటల్ హెల్త్ డే 2025 యొక్క థీమ్ ఏంటి అంటే మెంటల్ హెల్త్ అట్ వర్క్. ఎఫ్ఏఓ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఉంది కదా, యావరేజ్ చేసింది హౌ మెనీ పాయింట్స్ కంటే యాజ్ ఆఫ్ మార్చ్ 2026 ఇట్ ఈస్ 128.6 పాయింట్స్. సో పోర్ట్ మోడర్నైజేషన్ అండ్ మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ కింద ఏ పోర్ట్ని చూస్ చేసుకోలేదు ఈ ఫాలోయింగ్ పోర్ట్స్లో అంటే పనాజీ పోర్ట్ చూస్ చేసుకోలేదు, మిగిలిన పోర్ట్స్ని చూస్ చేసుకున్నారు పోర్ట్ యొక్క మోడర్నైజేషన్ కోసం. ఏ రిపోర్ట్ హైలైట్ చేసింది గ్లోబల్ మీథేన్ ఎమిషన్స్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంది ఇయర్ బై ఇయర్ అంటే గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేసింది. సుప్రీంకోర్టు ఏ యాక్షన్ తీసుకునింది నేషనల్ పార్క్స్ దగ్గర మైనింగ్ని రెస్ట్రిక్ట్ చేయడానికి అంటే మైనింగ్ యాక్టివిటీస్ వితిన్ 1 కిలోమీటర్ రేడియస్లో బ్యాన్ చేసేసింది అనమాట సుప్రీంకోర్టు. నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ యొక్క 1 కిలోమీటర్ రేడియస్ అంత రేడియస్ లోపల మైనింగ్ యాక్టివిటీస్ జరగకూడదు. At the 68th Annual Grammy Awards, who was honored as Best New Artist? Best New Artistగా ఎవరిని ఆనర్ చేశారు అంటే ఒలివియా డీన్. ఫస్ట్ ఈ లోక్ అదాలత్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్ అంటే 2020లో ఛత్తీస్గఢ్లో ఫస్ట్ ఈ లోక్ అదాలత్ని నిర్వహించారు. థీమ్ ఏంటి గ్లోబల్ క్యాంపెయిన్స్ ఫర్ వరల్డ్ పోలియో డే 2025 అంటే ఎండ్ పోలియో, ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ వ్యాక్సిన్ ఎవ్రీవేర్. ఏ మినిస్ట్రీ పీయూష్ గోయల్ గారు అడ్మినిస్టర్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. 2019 నుంచి ఈయనే మినిస్టర్. ఏ ఇంగ్లాండ్ క్రికెటర్కి నైటెడ్ was formally knighted during an investiture ceremony held at Windsor Castle. James Anderson. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనగా నేమ్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని తీసుకొని వచ్చారు ఏ సంవత్సరంలో అంటే 2025. అకార్డింగ్ టు గ్లోబల్ ఫారెస్ట్ రిపోర్ట్ 2025 ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్ ఏంటి టోటల్ ఫారెస్ట్ ఏరియాలో అంటే 9th ర్యాంక్. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ బిల్ ఉంది కదా, ఏ యాక్ట్ని రీప్లేస్ చేస్తుంది అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005.
which AI-powered diagnostic model analyzes cancer at the molecular level to improve classification and treatment outcomes. అంటే ఏ టూల్ అంటే అది OncoMark AI-powered cancer diagnostic model. విచ్ క్రాప్ వెరైటీ కెన్ విత్స్టాండ్ ఫ్లాష్ ఫ్లడ్స్. ఫ్లాష్ ఫ్లడ్స్ని విత్స్టాండ్ చేయగలిగే క్రాప్ వెరైటీ ఏంటి అంటే స్వర్ణ సబ్వన్ రైస్. సెంట్రల్ థీమ్ ఏంటి? వరల్డ్ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ దుబాయ్. ఏంటి అంటే ఇన్నోవేషన్ ఫర్ ఇంపాక్ట్ యాక్సలరేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద గ్రీన్ ఎకానమీ. విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ గ్లోబల్ కార్బన్ బడ్జెట్. ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది అంటే గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్. ఏ ఆర్గనైజేషన్ ఒక రిక్వెస్ట్ చేసింది టు ఎస్టాబ్లిష్ స్పేస్ ల్యాబ్స్ ఇన్ యూనివర్సిటీస్ అక్రాస్ ఇండియా అంటే ఇన్ స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియా యొక్క ఇండిజినస్ మైక్రో ప్రాసెసర్, ఇండియాస్ ఫస్ట్ 1 GHz 64-bit డ్యూయల్ కోర్ ప్రాసెసర్ యొక్క పేరు ఏంటి అంటే ధ్రువ్ 64 మైక్రో ప్రాసెసర్. ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్లో ఇండియా నేషనల్ సెటిల్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది హైలైటింగ్ క్లీన్ ఎనర్జీ ప్రోగ్రెస్ అండ్ మిషన్ లైఫ్ అంటే COP26 క్లైమేట్ సమ్మిట్. పయోలి ఎక్స్ప్రెస్ అని ఏ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ని అంటారు అంటే PT ఉషా గారుని. పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్ చేసింది ఏంటి అంటే అమెరికా ఈజ్ నో మోర్ ఫ్రీ ఫ్రమ్ మీజిల్స్. విచ్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ సైన్డ్ ద 5 లోన్ అగ్రిమెంట్స్ విత్ ఇండియా ఇంక్లూడింగ్ సపోర్ట్ ఫార్ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏ ఇండియన్ ఆర్గనైజేషన్ MOU సైన్ చేసుకునింది రష్యాస్ UACతో టు ప్రొవైడ్ SJ-100 ఎయిర్ క్రాఫ్ట్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇండియాలో సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్కి సంబంధించిన హైయెస్ట్ ఆనర్ ఏంటి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చేది అంటే రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్. మొరొకో ఫర్ ద ఫస్ట్ టైం U20 వరల్డ్ కప్ని గెలుచుకునింది కదా, అర్జెంటీనాకి అగేన్స్ట్గా. ఏ రీజన్ అంటే బికాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ అండర్-20 వరల్డ్ కప్ టైటిల్ అనమాట మొరోకోకి. మదర్ మేరీ కమ్స్ టు మీ ఎవరు రాశారు ఈ బుక్ని అంటే అరుంధతి రాయ్. ఏ పారామిలిటరీ ఫోర్స్ ఆపరేషన్ అలర్ట్ని నిర్వహించింది రాజస్థాన్ బార్డర్లో అంటే BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఏ 2 ఇండియన్ స్టేట్స్ త్రిశూల్ ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ని నిర్వహించాయి అంటే గుజరాత్ అండ్ రాజస్థాన్. ఏ ఆర్గనైజేషన్ యూనిసెఫ్తో కొలాబరేట్ అయ్యి అఫోర్డబుల్ మలేరియా వ్యాక్సిన్స్ని ఇవ్వాలి అని కొలాబరేట్ అయ్యింది అంటే గావి వ్యాక్సిన్ అలయన్స్ ప్రోగ్రామ్. ఇండియాకి నెట్ యాన్యువల్ ఫారెస్ట్ ఏరియా గెయిన్లో ఏ పొజిషన్ వచ్చింది అంటే 3rd పొజిషన్. ఐకార్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ముంబై. కోల్ డెజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ యునెస్కోస్ వరల్డ్ నెట్వర్క్లో యాడ్ అయింది కదా, అది ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్లోని లద్దాఖ్లో. UN SDGs ర్యాంకింగ్స్ మైల్ స్టోన్ చూసిందనమాట ఇండియా UN సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ టైం టాప్ 100లో ఎంటర్ అయింది 99th ర్యాంక్తో. ఇన్ఫ్లేషన్ టార్గెట్ సెట్ చేస్తుంది కదా గవర్నమెంట్ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అండర్. ఆ టార్గెట్ ఏంటి అంటే 4% ±2% అంటే 2 to 6% ఇన్ఫ్లేషన్ ఉండాలన్నమాట. దానికి మించకూడదు, దానికి తగ్గకూడదు. గ్లోబల్ AI కాన్క్లేవ్ ఎక్కడ హోస్ట్ చేశారు ఏ సిటీలో అంటే చెన్నైలో. ఏ ఇథియోపియన్ వాల్కెనో రీసెంట్గా ఎరప్ట్ అయ్యింది అంటే హైలీ గుబి ఆప్షన్ డి. మిషన్ సుదర్శన చక్ర ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఏ ఫెసిలిటీ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ నావిగేషన్ ఇన్నోవేషన్ హబ్గా అయ్యింది టు స్ట్రెంథెన్ అడ్వాన్స్ నావిగేషన్ సిస్టమ్ అంటే అనంత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్. ఏ బిల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అసెంట్ చేయబడింది విచ్ కన్సాలిడేట్ సివిల్ న్యూక్లియర్ లాస్ అండ్ అలౌస్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్ న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఆప్షన్ డి శాంతి బిల్ సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీని మధ్యప్రదేశ్లో ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీని చీతా హ్యాబిటాట్ 3rd చీతా హ్యాబిటాట్గా డెవలప్ చేయాలి అని అనౌన్స్ చేశారు అంటే నౌరాదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇండియా మళ్ళీ రీఎలెక్ట్ అయింది ఏ కౌన్సిల్కి అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్కి.
హయ్యెస్ట్ ఆనర్ అయిన ఇండియన్ సినిమాలో హయ్యెస్ట్ ఆనర్ అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ని మోహన్ లాల్కి ప్రజెంట్ చేశారు, యాక్టర్ మోహన్ లాల్కి. స్పేస్ సమ్మిట్ 2-day ఎలైట్ కాన్ఫరెన్స్ జరిగింది ఎక్కడ అంటే సింగపూర్లో. 27% రిజర్వేషన్ టు ఓబీసీస్ ఇస్తారు కదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో. ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇస్తారు అంటే 93rd అమెండ్మెంట్ యాక్ట్ 2005, దాని ద్వారా 27% రిజర్వేషన్ ఓబీసీస్కి ఇచ్చారు. మల్టీ బ్రాండ్ రీటైల్ ట్రేడ్లో ఎఫ్డిఐ లిమిట్ని ఎంతవరకు పర్మిట్ చేస్తున్నారు అంటే 51%. ఏ ఇండియన్ కోఆపరేటివ్స్కి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్లో అంటే ఇఫ్కోకి ఫస్ట్ ర్యాంక్, అమూల్కి సెకండ్ ర్యాంక్. యునైటెడ్ నేషన్స్ బాడీ గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది అంటే యుఎన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపీ. గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇన్ఫార్మల్ వర్కర్స్ని సపోర్ట్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేయబడింది అంటే పిఎం స్వాన్ ఇది. Which city hosted 7th Future Food Forum on Food Security and Sustainability అంటే దుబాయ్. బయోల్యూమినిసెంట్ క్రిస్పర్ ప్రోటీన్ గ్లో Cas9ని ఏ ఇన్స్టిట్యూషన్ సైంటిస్ట్ని డెవలప్ చేశారు అంటే బోస్ ఇన్స్టిట్యూట్ కోల్కతా. ద బయోగ్రఫీ శివం శుభం, ద బయోగ్రఫీ ఆఫ్ అ కపుల్ క్రోనికల్స్ ద లైఫ్ ఆఫ్ విచ్ లెజెండరీ కపుల్. లెజెండరీ కపుల్ యొక్క లైఫ్ స్టోరీ ఈ బుక్లో మెన్షన్ చేశారు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అండ్ టి సదాశివం గారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం పొల్యూటెంట్ ప్రైమరీ కాజ్ రెస్పిరేటరీ ఇల్నెసెస్ని పెంచడంలో అంటే పార్టికులేట్ మ్యాటర్ 2.5. కంట్రీకి 3rd ర్యాంక్ వచ్చింది ఏషియా పవర్ ఇండెక్స్లో అంటే జపాన్కి, ఆఫ్టర్ యునైటెడ్ స్టేట్స్ అండ్ చైనా. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ 131. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఎక్స్పెక్టెడ్ గ్లోబల్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ రేట్ని 2027కి డిసైడ్ చేసింది. ఆ రేట్ ఎంత అంటే 3.2%. ఆర్గనైజేషన్ హోస్ట్ చేసింది నేషనల్ స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ ఆన్ ద హై సీస్ ట్రీటీ ఇన్ కొచ్చి ఇండియా అంటే సెంట్రల్ మరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ప్రకారము ఇన్స్టిట్యూట్కి టాప్ స్కోర్ వచ్చింది అంటే ఐఐటి మద్రాస్. విచ్ అడ్వాన్స్డ్ బ్రెయిన్ స్టంట్ వాజ్ సక్సెస్ఫుల్లీ ట్రయల్డ్ బై ఎయిమ్స్ ఢిల్లీ అండర్ ద గ్రాస్ రూట్ ట్రయల్ అంటే సూపర్నోవా స్టెంట్. బన్నర్ఘట్ట నేషనల్ పార్క్కి స్టేట్ గవర్నమెంట్ ఎకో సెన్సిటివ్ జోన్ని అప్రూవ్ చేసిందనమాట. సో ఆ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే కర్ణాటకలో ఉంది. ఇండియా ఇజ్రాయెల్ మీటింగ్లో ఎంఓయూ సైన్ చేసుకున్నారు డిఫెన్స్ కోఆపరేషన్లో అంటే 17th ఇండియా ఇజ్రాయెల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్లో. విచ్ స్టేట్ రాష్ట్రం డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీతో సైన్ చేసింది ఫస్ట్ సెంటర్ స్టేట్ ఎంఓయూ అండర్ బయో E3 పాలసీ అంటే అస్సాం. కంట్రీ బ్రిక్స్ ప్రెసిడెన్సీని ఇండియాకి పాస్ చేసింది అంటే బ్రాజిల్. ఎవరు మహాత్మా ఆ గ్రేట్ కమ్యూనికేటర్ బుక్ని ఆథర్ చేసింది అంటే డాక్టర్ ధీరజ్ కకాడియా. కేఎఫ్సి మషినరీ లోన్ స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈస్ రాష్ట్ర గవర్నమెంట్ లాంచ్ చేసింది అంటే కేరళ. రెన్యూబుల్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2026 ప్రకారం ఇండియా యొక్క గ్లోబల్ ర్యాంక్ ఏంటి ఇన్స్టాల్డ్ కెపాసిటీలో, రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో అంటే 3rd ర్యాంక్లో ఉన్నాము. ఇండియా కంట్రీతో 10-year డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ని సైన్ చేసుకునింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ప్రకారం గ్రీన్ హౌస్ గ్యాస్ 151% రీచ్ అయిపోయింది ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కంటే కూడా. ఆ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్. ఎన్వైర్న్మెంట్ ఆడిట్ రూల్స్ ఏం చెప్తుంది, దేనికోసం ఆడిట్ రూల్స్ చేస్తారు అంటే ఫ్రేమ్వర్క్ ఫర్ ఎన్వైర్న్మెంటల్ అకౌంటబిలిటీ. నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది కదా రీసెంట్గా, ఎవరికి వచ్చింది ఫర్ ది అడ్వొకేసీ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఇన్ వెనజువలాలో సౌత్ అమెరికన్ కంట్రీ ఉంది కదా వెనజువలాలో, అక్కడ డెమోక్రసీ ఉండాలి, ఫ్రీ ఎలక్షన్స్ జరగాలి అని ఒక పర్సన్ అడ్వకేట్ చేశారంట. సో ఆ పర్సన్కి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. షీ ఈజ్ మారియా కోరినా మచాడో.
సో లెంత్ ఆఫ్ నేషనల్ హైవేస్ ఏంటి ఇండియాలో యాజ్ ఆఫ్ మార్చ్ 2025 అంటే 1,46,204 కిలోమీటర్స్. హూ ఇస్ ద ఓవరాల్ ఛాంపియన్ ఆఫ్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అంటే కర్ణాటక. జపద్ మిలిటరీ ఎక్సర్సైజ్లో ఇండియా పార్టిసిపేట్ చేసింది. సో పార్టిసిపేట్ చేస్తే జపద్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ కంట్రీ నిర్వహించింది అంటే రష్యా. ఏ మిషన్ని లాంచ్ చేశారు టు రెస్టోర్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్కేప్ అంటే గ్రీన్ ఇండియా మిషన్. విచ్ ఇండెక్స్ ఈజ్ యూజ్డ్ బై నీతి ఆయోగ్ టు అనలైజ్ పావర్టీ అండర్ మల్టిపుల్ ఇండికేటర్స్ అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో ఏ కంట్రీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే స్విట్జర్లాండ్కి. సైక్లోన్ దిత్వా వచ్చినప్పుడు శ్రీలంకకి మనం హ్యుమానిటేరియన్ మిషన్ని పంపించాము. ఆ మిషన్ పేరు ఏంటి అంటే ఆపరేషన్ సాగర్ బంధు. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ VVP2 కింద 6 బార్డర్ విలేజెస్ని కఠువా డిస్ట్రిక్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. అది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆర్ ఏ యూనియన్ టెరిటరీకి సంబంధించిన విలేజెస్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. వెన్ డిడ్ ఇండియా బిగిన్ ఇట్స్ పాపులేషన్ సెన్సస్ 2026 ఎక్సర్సైజ్ ఏప్రిల్ 1 స్టార్ట్ చేసేసింది. సుఖ్నా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది అంటే చండీగఢ్ పంజాబ్. మిషన్ మిత్ర గగన్యాన్ ప్రోగ్రామ్ కింద ఈ మిషన్ మిత్ర అని ఉంది కదా, ఎక్కడ నిర్వహించారు ఈ మిషన్ మిత్ర అని అంటే లేలో. ఏ స్టేట్ ఆల్ ఇండియా పోలీస్ వాటర్ స్పోర్ట్స్ క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026ని నిర్వహించింది అంటే ఉత్తరాఖండ్. అప్పెమిడి మ్యాంగో GI ట్యాగ్ వచ్చింది 2009లోనే. సో ఏ రాష్ట్రానికి సంబంధించిన మ్యాంగో ఇది అంటే కర్ణాటకకి. టోటల్ ఎక్స్పెండిచర్ పెగ్ చేశారు యూనియన్ బడ్జెట్ 2026-27లో ఎంత అంటే అరౌండ్ 53.47 lakh crore rupees. ఏ స్టేట్ ఉత్తరాఖండ్ తర్వాత సెకండ్ స్టేట్గా అయ్యింది టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే గుజరాత్. ఎక్సర్సైజ్ లామిథియే 2026 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అంటే సెషెల్స్. విచ్ హిస్టారిక్ అచీవ్మెంట్ డిడ్ ఇండియా అకంప్లిష్ ఇన్ T20 క్రికెట్. T20 క్రికెట్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా విన్ అయింది ఆన్ ఇట్స్ హోమ్ సాయిల్. ఆల్రెడీ ముందు విన్ అయినా కూడా కానీ సొంత నేలపైన విన్ అవ్వడం ఈ T20 వరల్డ్ కప్లోనే అనమాట. అకార్డింగ్ టు గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 హూ ఈస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఎవరు అంటే ఎలాన్ మస్క్. లాస్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన ద్వారా 60 years అండ్ అబవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ప్రతి నెల ఎంత పెన్షన్ ఇస్తారు అంటే 3,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. 18 to 40 years మధ్య ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ పెన్షన్ రిసీవ్ చేసుకోవడానికి 18 to 40 years మధ్యలో వాళ్ళు ప్రతి నెల సమ్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయాలన్నమాట ఈ స్కీమ్ కింద. సో వాళ్ళు 60 years రీచ్ అయిపోయినప్పటి నుంచి వాళ్ళకి పెన్షన్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇవి టాప్ 150 MCQs. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఆల్సో కమెంట్ చేయండి. ఇలా ప్రిపేర్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పడుతుంది. సో మీ లైక్స్ చాలా మోటివేట్ చేస్తాయి అన్నమాట ఇంకా మంచి మంచి లెక్చర్స్ తీసుకురావడానికి కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.